श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ 10मोऽध्यायः। 10వ श्लोकम्। तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपश्यन्ति ते। हरिः ఓం। ఎడతెరపలేక ప్రేమపూర్వకముగా నన్ను సేవించడి వారికి నేను తత్వజ్ఞానమును ప్రసాదింతును, దాని సహాయమున వారు నన్ను చేరగలరు అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట. అది పెద్ద గట్టాలమంతుడైన రేపు పోదాం మొన్నాడు పోదాం అని చెప్పి ఒక చెట్టు కింద పడిపోతే అది అలాగే ఉండిపోతుందట. సీమైనా మనం ఎలాగైనా చేరుకోవాలి గమ్యాన్ని అని దాని భావన ఉంటే ఆ చిన్న సీమ 7 కొండలైనా ఎక్కి పోగలదని మన పెద్దల వాక్యము. అలాగని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనము రోజు ఒక్క భగవద్గీత శ్లోకము చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక్క శ్లోకం చదివినా మనము 700 రోజులకు 700 శ్లోకములు నేర్చుకోవచ్చు. రోజుకొక శ్లోకం 4 మాటలు మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మామూలుగా నేను భగవద్గీత చెప్తున్నాను కదా, నాకు చదువు రాదు, ఏమి రాదు, ఊరికే చూసి చదవడం వల్ల అదే వస్తుందన్నమాట. అది మనం చదవలేము అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరం కూడా మనం హిందువులం కాబట్టి భగవద్గీత నేర్చుకోవాలి, చదవాలి అని ఒక పట్టుదల ఉంటే చదువు రాకపోయినా చదవచ్చు అన్నమాట. మన ఇంట్లో మన బిడ్డలకి, మన పెద్దవాళ్ళకి కూడా నేర్పించుకొని, మన హిందూ సాంప్రదాయం కాబట్టి మనం ప్రతి ఒక్కరము భగవద్గీత, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో భగవద్గీత బుక్ ఉండాలి. భగవంతుడు శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆదిదేవుడు కాబట్టి, ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన భగవద్గీత ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి. తక్కిన శాస్త్రంలో చదివినా చదవకపోయినా భగవద్గీత మాత్రం కరెక్ట్గా చదవాలి. పుష్పం కూడా పడింది. జయ శ్రీకృష్ణ పరమాత్మకి. రోజు మనము కొన్ని మాటలు చెప్పుకొని ఈ భగవద్గీత ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుందాం. ఆనందంగా భగవద్గీత పారాయణం చేసి మనం తరించుదాం.